రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నిక నిర్వహణకు ఈసీ సిద్దమైంది. ఉభయ సభల ఎలక్టోరల్ కాలేజ్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ కావడంతో ఇప్పుడు ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీవర్గా ఉపరాష్ట్రపతి పదవికి ఏదైతే నిన్న రాష్ట్రపతి కూడా జగదీప్ ధన్కర్ రాజీనామాను అంగీకరించిన తర్వాత ఆ పదవి ఖాళీ ఏర్పడిందంటూ కేంద్ర హోంశాఖ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఇక కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. భారత ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది. ఏదైతే ప్రిపరేటరీ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటనను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. భారత ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లుగా ఆ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర హోంశాఖ నిన్న గెజెట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన విషయాన్ని కూడా ఈ ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిపై ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ 1952 ప్రకారంగా రూపొందించినటువంటి ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974 ద్వారా నిర్వహిస్తారు. ఆ మేరకు సిఇసి కూడా తన ప్రకటనలో ఈ రూల్స్ ను వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను అనుసరిస్తూ భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహాలను ప్రారంభించినట్లు కూడా సిఇసి ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ సన్నాహక చర్యలు పూర్తయ్యాక ఎన్నికల షెడ్యూల్ ను కూడా త్వరలో ప్రకటిస్తామంటూ సిఇసి చెప్పింది. ఇక ప్రస్తుతానికి ప్రారంభించినటువంటి ప్రధాన సన్నాహక చర్యల్లో ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఓటర్ల జాబితా తయారీ ఉందో ఆ ఓటర్ల జాబితా తయారీని సిద్ధం చేస్తుంది. ఈ ఓటర్ల జాబితాలో లోక్సభ రాజ్యసభలకు చెందినటువంటి ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ అయినటువంటి సభ్యులు కూడా ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఖరారు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ముందు ఖరారు చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ప్రకటిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసినటువంటి ఈ ప్రకటనలో పేర్కొంది.